సాయం అందుతున్న తెలంగాణలోని గ్రామీణ ప్రాంత వ్యవసాయ కుటుంబాలు సంక్షోభం నుండి ఎందుకు బయటపడలేకపోతున్నారు? అప్పుల భారం వారిని ఇంకా ఎందుకు వేధిస్తుంది? అంటే మొత్తం వ్యవసాయం చేస్తున్న రైతుల్లో 36% పైగా కౌలు రైతులే ఉండడం, వారిలో చాలా మందికి గుంట భూమి కూడా లేకపోవడం, ఎటువంటి గుర్తింపు లేకున్నా భరోసా అందకున్నా సాగు భారాన్ని మోస్తూ కష్టాల సేద్యం చేస్తున్న ఈ కౌలు రైతుల వేదన ఏంటో తెలుసుకుందాం. సాగు భూమి కేంద్రంగా దేశవ్యాప్తంగా ఎన్నో రకాల పోరాటాలు జరిగాయి. దున్నేవాడికే భూమిని ఉద్యమాలు సైతం పుట్టుకొచ్చాయి. ఆ పోరాటాల ఫలితంగా పలు చట్టాలు తీసుకురాబడి బడుగులకు భూములు పంచబడ్డాయి. అయితే పూర్తి స్థాయిగా ఏ చట్టాలు కూడా అమలు జరగనందున ఎంతో మంది భూమి లేని పేదలుగా మిగిలిపోయారు. కాలక్రమేణా వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. అలాంటి నిరుపేదలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ జీవనాధారం కోసం భూ యజమానులకు ప్రతి ఏటా డబ్బు లేదా ధాన్యానికి భూమిని తీసుకుని మాటపూర్వక ఒప్పందాలతో కౌలు సేద్యాలు చేస్తుంటారు. వారే కౌలు రైతులు. ఈ కౌలు రైతుల్లో గుంట భూమి లేని వారు ఉంటారు. ఉన్న కొంచెం భూమికి అదనంగా ఇతరుల నుండి కౌలుకు భూమిని తీసుకొని చేసేవారు ఉంటారు. సొంతం పొలం గుంట కూడా లేదు మేడం, మాకు ఏమీ లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. 3 పిల్లలు, నేను ఒక్కదాని కష్టం చేయాలి. నేను ఒక్కదాని చేస్తే 3 పిల్లల పోదించుకోవాలి. చేస్తేనే పొట్టకు గడుస్తుంది, లేకపోతే గడుస్తుంది. నెల అవుతుంది దుక్కులు దున్ని పెట్టి కొన్ని ఇత్తులు పెట్టినాం, అవి కూడా ఖరాబ్ అయిపోయినాయి. మళ్ళీ చెడగొట్టి పెట్టాలంటే కాలం పోయింది. ఆ కాలం పోయినాక మళ్ళీ చెడగొట్టి పెట్టలేం కదా మేడం. ఇప్పుడు వెనకకు అయింది, మళ్ళీ పెడితే పండుతాయా మేడం? చేయొద్దమ్మా, నువ్వు ఎందుకు చేసినావమ్మా, మాకు కౌలు ఇవ్వాలి, లేకపోతే ఊకోవాలమ్మా అంటారు. అయ్యో ఈ ఏడు కాకపోతే వచ్చే సంవత్సరం అంతదేమో వర్షాలు కురుస్తాయేమో అని చెప్పి మేము అనుకుంటున్నాం. అనుకున్నా కూడా ఇక ఒకసారి కాకపోతే ఒకసారి ఇంకా అల్లకే అవుతుంది, కానీ ఇంకా పైకి రాలేకపోతున్నాం మేడం. మేము నాకున్నది 2 ఎకరాలు మేడం, నాకు భూమి ఉన్నది. నేను కౌలుకు పట్టింది 14 ఎకరాలు పట్టింది. 14 ఎకరాలు, ఎకరానికి 8,000 కౌలు. పెట్టుబడి వచ్చేసి దున్నకానికి ఒక 10,000 అవుతున్నాయి, ఇత్తులకు ఒక 10,000, మళ్ళా ఎక్స్ట్రా ఎరువులాగా వచ్చి ఒక 20,000, 40,000 ఎకరానికి ఒక ఖర్చు వస్తుంది. వర్షాలు పడకుండా ఖరాబ్ కాకుండా ఉంటే ఒక సంవత్సరానికి ఎకరానికి ఒక 20,000 మిగులుతాయి. వర్షాలు ఇట్లా వచ్చి పంట ఖరాబ్ అయినా, ఒకవేళ రాకపోయి ఎండిపోయినా ఈ 40,000 మెత్తిన పడుతున్నాయి. 17 సంవత్సరాల కానీ వ్యవసాయం చేస్తున్నా. 17 సంవత్సరాలకి వెళ్ళి ఇప్పటిదాకా నేను ముల్లె కట్టుకున్నది ఏం లేదు మేడం. పిల్లలు చదువుకునే సోమిత లేకుండా ఉంది మా పరిస్థితి. ఒక భూమికి కౌలుకు మాట్లాడుకొని నగదు చెల్లించి ఒక యజమానికి తాను భూమిని తీసుకొని ఒక సంవత్సరం కోసం 2 పంటలు పండించుకోవడం అనేటువంటిది కౌలు వ్యవసాయం అని అంటాం. అందుకని కౌలు అనేటువంటిది అనివార్యంగా భూమి లేనటువంటి వాళ్ళు లేదా కొద్దిపాటి భూమి మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి వ్యవసాయం. ఈ కౌలు రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. ఎప్పుడైతే నిజంగా భూమి చేతుల్లో ఉన్న వాళ్ళు వ్యవసాయాన్ని చేయకుండా వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారో, భూమి వాళ్ళ పేరు మీదే ఉందో వాళ్ళు కౌలుకి ఇస్తున్నారు కనుక కౌలు రైతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రభుత్వం మధ్యకాలంలో కొన్ని భూ సంస్కరణల చట్టాలు చేసింది. 1973లో భూ సంస్కరణల చట్టం వచ్చింది, కానీ కొద్దిపాటి భూమి మాత్రమే పేదలకు అందింది. ఆ తర్వాత కూడా దళితులకు 3 ఎకరాల భూమి లాంటి పథకాలు కొన్ని అమలైనవి. అట్లాగే ఎస్సీ ఎస్టీలకి భూమి కొనుగోలు చేసి ఇచ్చేటువంటి పథకాలు అమలైనవి. కానీ చాలామందికి ఇప్పటికీ కూడా భూమి లేదు. మేము రైతు స్వరాజ్య వేదికగా ఒక అధ్యయనం చేసినప్పుడు 2022లో దాదాపు 36% కౌలు రైతులు ఉన్నారనేటువంటిది బయటకు వచ్చింది. 36%లో 19% మందికి అసలు సెంటు కూడా భూమి లేదు. వాళ్ళు పూర్తిగా కౌలు మీదనే ఆధారపడ్డారు. మిగతా వాళ్ళు కొంచెం ఒక అర్ధ ఎకరమో 2 ఎకరాలు ఉంటుంది. వాళ్ళు మిగతా రైతుల దగ్గర ఇంకొక 5 ఎకరాలు 10 ఎకరాలు 7 ఎకరాలు 4 ఎకరాలు వాళ్ళకి శక్తి ఎంత ఉంటే అంత తీసుకొని పనిచేయడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. అందుకని కౌలు రైతులలో 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకటి సొంత భూమి అస్సలు లేనటువంటి కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళు కూడా మొత్తం కౌలు రైతుల్లో ఒక 19% ఉన్నారు. రెండో వాళ్ళు కొద్దిగా భూమి ఉండి వాళ్ళు కూడా ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా తగినంత సంఖ్యలో తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు వ్యవసాయం వాస్తవంగా ఎవరు గ్రామాల్లో చేస్తున్నారని చూస్తే చాలా చిన్న సన్నకారు రైతులు, అంటే ఇప్పుడు 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆ లెవెల్కి వెళ్ళలేదు. 10 ఎకరాలు ఉన్న వాళ్ళ లెవెల్కి వెళ్ళదు కదా. అందుకని వాళ్ళ గ్రామాల్లో నుండి వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే ఈ 2 ఎకరాల భూమి కానీ 1 ఎకరం భూమి కానీ దాని మీద పండే పంట కుటుంబానికి సరిపోవట్లేదు. కాబట్టి వాళ్ళు తప్పనిసరి మరికొంత భూమి కౌలుకు తీసుకుని చేసుకుంటున్నారు.
భూ యజమానులు కూడా తప్పనిసరి వాళ్ళు ఒక గ్రామంలో ఉండి వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేకపోవడంతో వాళ్ళు కౌలుకిస్తున్నారు. సో రెండు వైపుల నుంచి కూడా యాక్చువల్గా ఒక తప్పనిసరి పరిస్థితిలో చేస్తున్న విషయమే అది. కానీ మన చట్టాలు అయితే ఏవైతే ఉన్నాయో, లేకపోతే మన భూ పరిపాలన వ్యవస్థ ఏదైతే ఉందో, మన రెవెన్యూ సిస్టంలో కూడా ఆపరేషనల్గా చూసుకుంటే, చట్టాలు ఎట్లా ఉన్నా కూడా ఆపరేషనల్గా రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా భూమి యజమానులు ఎవరైతే ఉన్నారో, పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపుకే మొగ్గి ఉండడం. కాబట్టి వాళ్ళు చెప్పిందే చెల్లుతుంది అన్నట్టు. సో కాబట్టి యాక్చువల్గా ఎవరు వాస్తవంగా సాగు చేస్తున్నారనేది రెవెన్యూ రికార్డులో కూడా నమోదు చేయడం ఒక 40 సంవత్సరాల నుంచి కూడా మానేశారు. వాస్తవానికి ప్రతి సంవత్సరం కూడా ఎవరు సాగులో ఉన్నారనేది నమోదు చేసి ఆ సాగు స్వభావం కూడా వాళ్ళు నమోదు చేయాలి. అంటే కౌలుకు తీసుకుని చేస్తున్నారంటే కౌలు అని అక్కడ రాయాలి. కానీ అది చేయడం ఎప్పటి నుంచో ఆపేయడం జరిగింది. కాబట్టి వాస్తవంగా సాగు చేస్తున్నది కౌలుదారుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. వాళ్ళకి ఏదైతే మద్దతు వ్యవస్థలు ప్రభుత్వం నుంచి లభించాలో అవి వాళ్ళకి లభించట్లేదు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళకి గుర్తింపు ఉండట్లేదు. కౌలు రైతులకి ప్రభుత్వం నుండి నేటికి ఎటువంటి గుర్తింపు లేదు. కాబట్టి ప్రభుత్వం నుండి మద్దతుగా అందే పంట పెట్టుబడి సాయమైన రైతు బంధు, పంట నష్టపరిహారాలు, రైతు బీమా, పంట రుణాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్, ఎరువుల సబ్సిడీ లాంటివేవీ అందవు. దీంతో కాలం బాగుంటే పంట చేతికొచ్చే పరిస్థితి, లేకుంటే పెట్టుబడి మీద పడి అప్పుల పాలయ్యే దుస్థితి. ఇలాంటి పరిస్థితి ఉన్నా ఈ ఏడు కాకుంటే మరో ఏడైనా పంట పండకపోతుందా, అప్పులు తీరకపోతాయా అనే ఆశతోడుగా సాగును వదలకుండా చేస్తున్నారు కౌలు రైతులు. ఎకరం 10 గుంటలే సొంతం పొలం, 4 ఎకరాలు కవులకు మేడం. ఇప్పుడు 20 ప్యాకెట్లు పెట్టిన ఏం గింజ బయటికి వెళ్ళలే. ఇప్పటికి 18 రోజులు ఆయన పెట్టి కూడా గింజ బయటికి వెళ్ళలేదు. ఇంకా 2 సార్లు దున్నిస్తే 220 అయినాయి. 40,000 దున్నుకానికి, కూలీలకు, ఇత్తులకు 20 ప్యాకెట్లకు ప్యాకెట్ ఒకంటికి 1200. ఆయన పెట్టిండు కాబట్టి ఇక నేను పెడతా, నాకు కూడా వెళ్తుందో పంట అని ఆ ఎక్కడ ఈ ఎక్కడ పుట్టిన కాడ నాది తెచ్చా తేను పెట్ట కూలోళ్ళు కుట్టరా, కిరాయిలోళ్ళు కుట్టరా, నాకు పసులు లేవు ఏమి లేవు. ఖాళీ మనిషిని ఎండలో పోయి దున్నిస్తా పెడతా. నాకు 2 లక్షలు అప్పు ఉంది మేడం. మేము 2 ఎకరాలు తీసుకున్నాం కౌలుకు, 1/2 ఎకరం మాకుంది. ఇక అంతే, మాకు ఏం చెలక అది లేదు, పసులు గిసులు ఏం లేదు. ఇక మేమే చేసుకుంటాం. ఇక మా ఆయనకు చేత కాదు, హార్ట్ వచ్చి ఇక నేనే కూలీల్లో పెట్టి చేపించుకుంటా. అందులో ఏం వస్తుంది లేదు మేడం. పండకుంటే ఏంది మేడం, మనం ఇచ్చేదైతే ఇవ్వాలి వాళ్ళకి. పంట ఏంది, పండకుంటే ఏంది. ఆయన భూమి మనం దుంతలే, మా భూమి దుంతలేవా, అట్లా పెట్టినవా అని అడుగుతారు. పంట కౌలుకు తీసుకున్నారంటే ఆ కౌలు మొత్తం చాలా చోట్ల యజమానులు ముందుగానే తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల పంట వేసే ముందు సగం, పంట పండిన తర్వాత మిగిలిన సగం తీసుకుంటున్నారు. నీరు లేని చెల్క పొలాలకు ప్రాంతాన్ని బట్టి 6 నుండి 8,000 రూపాయలు, నీరున్న పొలాలకు 12,000 రూపాయలకు పైగా కౌలు చెల్లించాల్సి ఉంటుంది. పంట పండినా ఎండినా భూయజమానికి సంబంధం లేదు. చివరకు పండిన పంట అమ్ముకోవాలన్నా ఈ క్రాప్ బుకింగ్లో తమ పేరు ఉండదు. కాబట్టి భూయజమాని పేరుతో ఉన్న పాస్బుక్ సాయంతోనే అమ్ముకోవాల్సిన పరిస్థితి కౌలు రైతులది. పోయిసారి 30 ఎకరాలు చేసిన కౌలుకు, 30 ఎకరాలు చేసి ఒక 100 క్వింటాలు పత్తి తీసుకొని పోయినా. మార్కెట్కి పోయినాక ఎలా కొట్టారు, మేము మీద అది లేదు, భూమి లేదు, దిగదని. 2 ఎకరాలకు 20 క్వింటాలే దిగుతుంది. అట్లని రిటర్న్ వచ్చేసినాం. అలా లాస్ మేడం. మాకున్నది 2 ఎకరాలు పట్ట, ఆ 2 ఎకరాల మీదనే దిగుతుంది, 20 క్వింటాలు దిగుతుంది. కత్తి మీద మొత్తం దిగుతలేదు. నాకు సొంతం పొలం 2 ఎకరాలు ఉంది. కౌలుకి 7 ఎకరాలు చేస్తున్నా. ఎకరానికి 8,000 వడ్డీకి తెచ్చి పైసలు తెచ్చి దీంట్లో పెడుతున్నాం. మాకైతే వెళ్తలేదు, ఏం ఆనలు పడతలేవు, పంట వస్తలేదు. ఎంత అప్పు ఉంది నీ కుటుంబం? నాకు 2 లక్షల అప్పు ఉంది. మొలకలు పెడితే మొలకలు పోలేము, మొలకలు మళ్ళీ నీళ్ళు పడితే మళ్ళీ పెట్టాలి గింజలు, ఒక్క గింజ కూడా పోలవలే. మళ్ళీ తీసి మళ్ళీ దున్నిచ్చి మళ్ళీ గింజలు పెట్టుకోవాలి. ఈ పలికి మళ్ళీ పని చేయదు ఈ గింజ కూడా. ఇట్లా పెట్టుకుంటూ పోతూనే ఉండాలి. కూలీలో పెట్టుకోవాలి, మళ్ళీ గుంటకలు కొట్టించుకోవాలి, మళ్ళీ మొలకలు మళ్ళీ పెట్టుకోవాలి, పోయిన కాడ మళ్ళీ పెట్టుకోవాలి. మళ్ళీ ఇట్లా మళ్ళీ గుంటకలు కొడితే ఉండే మొలకలు పోతాయి. మనసులతో ఆ గుంతలు తీసి గుంతలో పెట్టించుకోవాలి. వాళ్ళు ఏం పెట్టుకోరు, పని చేయండి పండపోతుంది, నాకు గుర్తా నాకేమంటారు అంతే. వాళ్ళు నువ్వు పెట్టుకోపో, నాకు అవసరం ఏంది, ఎడ్లకన్నా మెప్పుకో, దీనికన్నా మెప్పుకో, నాకు అవసరం లేదు, నాకు గుర్తా కావాలంటారు. నేను 5 ఎకరాలు కౌలుకే తీసుకున్నా. నాకు ఇంత గుంట భూమి లేదు.
5 ఎకరాలు మా పిల్లగాడు వద్దంటే వద్దామా మనం బర్ర తెచ్చుకున్నాం, కానీ బర్ర తెచ్చుకున్నాం 5 లక్షలు 6 లక్షలు పెట్టి బర్ర తెచ్చినాం. బంగారం బ్యాంకులో పెట్టినాం, అది అక్కడ అట్టే పోయింది. ఇంకా అప్పు ఇంకా తీర్పనే లేదు. ఇంకా మేడం నాకు ఏ ఆధారం లేదు. ఎకరానికి 5,000, నీళ్ళు ఉండదానికైతే 10,000 తీసుకుంటున్నామా. వెళ్ళినా వెళ్ళకున్నా ముందే కట్టినాం ఆ కవులు బట్టి. నీకు వెళ్తే మాకేంది వెళ్ళకుంటే మాకు నువ్వు పట్టినావు కాబట్టి మాకు ఇంకోటి వస్తుంది మాకు అని పోయిన వాడు అట్లా 10 పైసలు ముందే కట్టుకుంటారు. కట్టినాం ఇంకా మా పిల్లగాడు ఆ బర్ర కాడికి పోతాడు, నేను పనికి పోతా. ఏం లాభం మేడం, ఈ పంటలు పండి లాభం ఏం లాభం లేదు. చేసి అల్లని వేసి చచ్చిపోగా ఖర్చులు అవి బాధపడుతున్నాం. వర్షాలు లేవు, విత్తనాలు అన్ని పెట్టుకున్నాం, బాధపడుతున్నాం. వ్యవసాయంలో అత్యంత కీలకమైనటువంటిది సాగు భూమి. ఆ సాగు భూమి ఎప్పుడైతే నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళ చేతుల్లో ఉండదో అప్పటి వరకు వాళ్ళ మీద కౌలు భారం అనేది ఉంటూనే ఉంటుంది. వాళ్ళు మిగతా రైతులతో భిన్నంగా కౌలు కూడా కట్టాల్సి ఉంటుంది. మిగతా రైతులు ఉత్పత్తి ఖర్చులు పెడతారు, ఏదో లాభం వస్తుందో నష్టం వస్తుందో భరిస్తారు. కానీ కౌలు రైతులు అదనంగా కౌలు ధర కూడా చెల్లించడం అనే దానివల్ల వాళ్ళు అదనం భారాన్ని మోయాల్సి వస్తున్నది, ఎక్కువ అప్పులు కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకటి, వాళ్ళకి అసలు రైతుగా గుర్తింపు లేదు కాబట్టి ఏ పథకాలు వర్తించవు. దాంట్లో ముఖ్యమైనటువంటిది రైతు బంధు పథకం రాదు. రెండోది, పంట రుణం వ్యవసాయం చేసే వాళ్ళకి రావాలి. నిజంగా పంట పండించే వాళ్ళకే పంట రుణం ఇవ్వాలని ఆర్బీఐ గైడ్లైన్స్ చెప్తున్నాయి. వాళ్ళకి పంట రుణం కూడా రావట్లేదు, ఎందుకంటే వాళ్ళని గుర్తించలేదు కనుక. మూడోది, పంటల బీమా పథకం అమలైనటువంటి కాలంలో వాళ్ళకి పంటల బీమా పథకంలో కూడా వాళ్ళ పేర్లు రాయలేదు, వాళ్ళ బ్యాంకు లోన్ రాలేదు కనుక వాళ్ళకి పరిహారం కూడా అందలేదు. నాలుగోది, ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాల్సి వచ్చినప్పుడు కౌలు రైతులకు గుర్తింపు లేదు కనుక ఇన్పుట్ సబ్సిడీ కూడా కౌలు రైతులకు అందలేదు. ఐదోది, ముఖ్యమైనటువంటిది, పంట ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నప్పుడు వీళ్ళకి గుర్తింపు కార్డు లేదు కనుక వీళ్ళ పేరు మీద పంట కొనలేని పరిస్థితి ఒకటి ఉన్నది. మళ్ళీ కౌలు రైతులు కూడా వ్యవసాయం చేసినటువంటి భూమి యజమాని పేరునే అది అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి, ఆయన అకౌంట్లోనే వాళ్ళ డబ్బులు పడేటువంటి పరిస్థితి, యజమాని దయాదాక్షిణ్యాల మీద మళ్ళీ డబ్బులు తీసివ్వడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు 2018లో రైతు భరోసా, రైతు బంధు స్కీము మొదలైంది. దాదాపు వ్యవసాయదారులు చేస్తున్నటువంటి వాళ్ళకి పెట్టుబడి సహాయం కింద ఆ పథకాన్ని తీసుకొచ్చారు. పెట్టుబడి సహాయం అంటే ఎవరికి చేస్తారు? మామూలుగా భూమి ఎవరైతే సాగు చేస్తారో, ఎవరైతే పొలంలోకి దిగి పంటలు పండిస్తారో వాళ్ళు పెట్టుబడి పెడతారు కనుక వాళ్ళకి సహాయం చేయాలనేది పథకం యొక్క ఉద్దేశం. కానీ కేసీఆర్ గారు అంతకుముందు చేసినటువంటి నియమం ఏంటంటే, రైతు బంధులో భూమి ఎవరి పేరు మీద ఉంటుందో, ధరణిలో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే రైతు బంధు సహాయం అందుతుంది అనేటువంటిది ఆయన రూల్ చేశాడు. దానివల్ల ఏమైపోయిందంటే, భూమి స్వయంగా చేయకపోయినా సరే భూమి యజమానులకి రైతు బంధు పడడం, అసలు ఊళ్ళో ఉండకపోయినా అమెరికా వెళ్ళిపోయినా సరే వాళ్ళకి రైతు బంధు పడడం జరుగుతూ వచ్చింది. కొన్ని వేల కోట్ల రూపాయలు అట్లా పంపిణీ చేశారు. కౌలుకి ఎవరికైతే భూమికి ఇచ్చారో వాళ్ళకి మాత్రం ₹1 కూడా సహాయం అందలేదు. సుమారుగా ఒక 70-80 వేల కోట్ల రూపాయలు ఇప్పుడు రైతు బంధు కింద గత 5-6 సంవత్సరాల్లో పంచారు, కానీ నిజంగా కౌలు రైతుకు ₹1 కూడా సహాయం అందలేదు. దాటా 10,000 రూపాయలు ఒక ఎకరానికి ఇవ్వడం అనేటువంటిది దేశంలోనే ఒక మంచి పథకం, రైతుకు ఉపయోగపడే పథకం. కానీ అది నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళకు ఉపయోగపడినప్పుడు అది ఆ నిధులన్నీ దుర్వినియోగం అయినట్టు అనేటువంటిది మేము భావిస్తున్నాం. కౌలు రైతుల సంఖ్య పెరుగుతోంది, వాళ్ళ చేతిలో ఉన్న వాళ్ళు సాగు చేస్తున్న భూమి కూడా పెరుగుతోంది, కానీ వాళ్ళ గుర్తింపు రావట్లేదు. అన్ని పథకాలు కూడా కేవలం భూమి పట్టా ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకే వర్తించేలాగా సిస్టమ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంకు లోన్ కోసం వెళ్తే పంట రుణం అంటారు, యాక్చువల్గా పంటని తాకట్టు పెట్టుకుని రుణం ఇవ్వాల్సింది, అంటే హైపోతికేషన్ ఆఫ్ క్రాప్ అంటారు. అంటే ఆ బ్యాంక్ వాళ్ళు యాక్చువల్గా భూమి పట్టా పాస్ పుస్తకాల్లో అసలు అడగకూడదు. ఆ పంట వేశారా లేదా చూసి, ఆ పంట వేశారు కాబట్టి లోన్ ఇవ్వాలి. ఒకవేళ లోన్ తిరిగి ఇవ్వలేకపోతే ఆ పంటని వాళ్ళు స్వాధీనం చేసుకోవచ్చు, కానీ భూమిని స్వాధీనం చేసుకోవడానికి లేదు. కాబట్టి అది వాస్తవంగా పంట రుణాల సిస్టమ్. కానీ ప్రాక్టికల్గా ఎట్లా అవుతుంది, భూమి పట్టా పాస్ పుస్తకం తీసుకురమ్మంటున్నారు, అది పెట్టుకుని వాళ్ళు లోన్ ఇస్తున్నారు. ఇప్పుడు పట్టా పాస్ పుస్తకం లేకుండా ఎవరైతే కౌలు రైతులు సాగు చేస్తున్నారో వాళ్ళకి లోన్ ఎట్లా వస్తుంది? కాబట్టి వాళ్ళకి బ్యాంక్ లోన్లు రావట్లేదు, వాళ్ళకి పంట నష్టపరిహారం రావట్లేదు, పంట బీమా రావట్లేదు, ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా లాంటి స్కీమ్స్ కూడా రావట్లేదు. ఆఖరికి వాళ్ళు పంటను అమ్ముకోవడానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా పట్టా పాస్ పుస్తకమే అడుగుతున్నారు. ఇప్పుడు ఎరువుల బస్తా మీద సబ్సిడీ ఇస్తున్నారు, ఆ సబ్సిడీ ఎవరికి వెళ్తుంది? ఎవరైతే ఎరువులు కొనుక్కొని వేస్తున్నారో వాళ్ళకి వెళ్తుంది కదా. సో ఇట్లా ప్రభుత్వ సహాయం అంతా కూడా సాగు చేస్తున్న వాళ్ళకి వెళ్ళాలి అనేది అది సాధారణ సూత్రం, అందరూ అంగీకరించే సూత్రమే. కానీ తప్పుడు అలవాటు చేసినది కేసీఆర్ ఏం చేశాడు, నాకు ఎవరు సాగు చేస్తున్న వాళ్ళతో సంబంధం లేదు, నేనేమో నాకు పట్టాదారులతోనే సంబంధము, నేను రైతు బంధు ఇస్తున్నది అసలు రైతులకి, అసలు రైతు అంటే పట్టాదారే, ఆయన వ్యవసాయం చేసినా చేయకపోయినా ఆయనే రైతు
అని అలవాటు చేసిన కేసీఆర్ పొరపాటు వలన ఇప్పుడు భూ యజమానులకి ఏమనిపిస్తూ ఉంది, ఈ రైతు బంధు మీద హక్కు నాకే అని వాళ్ళకి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ సార్ అట్లా చెప్పాడు కానీ వాస్తవంగా జీవోలో చూస్తే క్లియర్గా దాంట్లో మెన్షన్ చేస్తున్నది ఏంటి, ఇది పెట్టుబడి సహాయము. వాస్తవానికి సీజన్ మొదలు పెట్టక ముందరే ఎరువులు కొనడానికి, దుక్కి దున్నించడానికి, విత్తనాలు కొనడానికి దీనికంతా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు కోసం మళ్ళీ రైతు అప్పుల కోసం వెళ్లకుండా మేము ఈ సహాయం చేస్తున్నాము కాబట్టి వాళ్ళు సీజన్ కరెక్ట్ టైం వాళ్ళు స్టార్ట్ చేయగలుగుతారు. ఇది దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసిన ఇది ఏమేం ఖర్చుల కోసం మేము ఇస్తున్నాం అనేది కూడా దాంట్లో మెన్షన్ చేశారు. మరి ఈ ఖర్చులన్నీ పెట్టేది ఎవరు? వ్యవసాయం చేయని భూ యజమాని కాదు కదా. అంటే ఈ సహాయం అనేది సాగు చేస్తున్న వాళ్ళకనే క్లియర్గా తెలుస్తూ ఉంది కదా. అట్లా తెలుస్తూ ఉన్నా కూడా తప్పుడు అలవాటు చేయడం వలన కేసీఆర్ ఇప్పుడు ఈ మాట అనేది వస్తుంది. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆరుగాలం రెక్కలాడించినా నోట్లోకి బుక్కపోయే వరకు కూడా నమ్మకం లేని పరిస్థితి ఉంది. ఓ పక్కన కౌలు కట్టడం, పంటకు సంబంధించిన పెట్టుబడులు తెచ్చుకోవడం, ఇంటిని నడుపుకోవడం, ఈ అన్ని సమస్యలతో కౌలు రైతు అనేవాడు రుణభారంలో చిక్కిపోతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా కౌలు రైతులు ఉంటే అప్పులేని కుటుంబాలు అనేవే లేవు. చివరకు వారు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కూడా చాలా గగనంగా ఉంది. పిల్లలను కూడా సరైన చదువులు చెప్పించుకోలేక పొలం పనులకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పంట పెట్టుబడి సాయం కోసం ప్రైవేటు రుణాలపై ఆధారపడుతుంటారు కౌలు రైతులు. అధిక వడ్డీలకు రుణాలకు తీసుకుని సాగు చేసినా ఆశించిన మేర పంట రాక అప్పుల పాలవుతున్నారు. ఎంత కష్టపడ్డా సంపాదించిందంతా వడ్డీలు కట్టుకోవడానికే సరిపోవడం, అసలు అలాగే ఉండడం, ఒక్కోసారి కాలం బాలేక పెట్టిన పెట్టుబడి కూడా మీద పడడం, పెరిగిపోయే అప్పుల భారం తీర్చే మార్గం కానరాక చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత చూసినా ఇప్పటి వరకు జరిగిన రైతు ఆత్మహత్యల్లో మెజారిటీ కౌలు రైతులవే. కౌలు రైతుల పేర్లతో భూమి పట్టా ఉండదు కాబట్టి రైతు మరణించినా కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి పరిహారం దక్కని పరిస్థితి. ఓ పక్క ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి, మరో పక్క అప్పుల వడ్డీలు కట్టడం, ఇంకో పక్క కుటుంబ పోషణ. వీటన్నిటితో కౌలు రైతులుగా బాధ్యత తలకెత్తుకున్న ఒంటరి మహిళలు జీవన పోరాటమే చేస్తున్నారు. ఏ చేయలేకపోయింది, ఎక్కడ తోసువాడు కాక ఇంకా అట్లా చేసుకుండు మేడం. ఆయన ముగ్గురు పిల్లలు ఇంకా నేను అందరిని చేసి బతికియాలంటే బతికియలేకపోయిండు మేడం. ఇట్లా బయటికి వెళ్తే అప్పులోలు ఎత్తిస్తారు, ఇంట్లోకి వస్తే ఇంట్లో వెళ్ళట్లేదు. ఇంకేం చేయాలని చెప్పి ఆ పని చేసుకోండి మేడం. మేము లేని పొలానికి వెళ్ళినాము, ఎంత కష్టం చేసినా పొట్ట గడుస్తుంది కానీ అప్పుల వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం మేడం. హాలింగ్ ఒకటే ఎత్తిస్తారు మేడం. ఇవ్వాలని 1 సంవత్సరం అడుగుతారు, ఆగుతారు, 2 సంవత్సరాలు ఆగుతారు. తర్వాత అయితే ఆగలేరు కదా మేడం. ఎట్లా చేస్తావో ఏం చేస్తావో, మాకు పిల్లల జీతం పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు, మాకైతే అప్పు కట్టాలి, మాకు సంబంధం లేదని అడుగుతారు మేడం. కష్టపడ్డా మనకి ఏం సాయం లేదు. ఆ భూమి ఉన్న వాళ్ళకే సాయం అవుతుంది అన్నిటికీ. మనం దున్ని కూడా వేస్ట్ అయిపోతుంది. సంవత్సరం ఇస్తారు, ఎక్కువ ఇయ్యరు. 2-3 సంవత్సరాలు ఇచ్చినానుకో మీరు పట్టా చేసుకుంటారు ఏమన్నా, అంటే మేము చేసుకోలే కానీ చేసుకుంటారు ఏమన్నా ఉద్దేశంతో ఇస్తలేరు. ఇప్పుడు 3 ఎకరాలకు 15,000 కట్టిన, అప్పు తెచ్చి 15,000 కట్టిన. 15,000 12 ప్యాకెట్లు పెట్టిన, 12 ప్యాకెట్లకు 12,000, దున్నినందుకు 10,000, ఇప్పుడు కట్టినందుకు 15,000, 35,000 అయినాయి. 35,000 నేను అప్పు తెచ్చి తెచ్చి కట్టాలి. ఈ అప్పు రేపు ముందుకు తీరలే అనుకో, ఇప్పుడు నేను పంట వేయను, గింజలు పెట్టిన పండదు, యానెట్లే పోతుంది, పండదు. ముందరకు చూసి ఏంది బతకని ఏమన్నా వేసుకునే ప్రయాణంగా ఉంది మా బతుకులు. ఇప్పుడు నీ కాడ నేను 1,00,000 రూపాయలు తెచ్చిన, 1,00,000 రూపాయలు అట్నే ఉంటుంది. కానీ ఏదో పొదుపు చేసి కూలి 24 గంటలు రెక్కలు ఆడుకొని పంట లోపల వెళ్ళకున్నా బయట వాళ్ళ కాడికి పోయి అది తెచ్చి ఆ వడ్డీ కట్టుకుంటాం. అసలు అట్నే ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా. అది అసలు ఎక్కువ అయిందనుకో, ఏదో ఉన్న మన పేరు మీద ఉన్నది అమ్మడము, లేకపోతే మన ప్రాణాలు తీసుకోవడం అంతే అవుతుంది మేడం, ఏది లేదు. 2 ఎకరాలు కవులు చేస్తున్నా, 5 ఎకరాలు మాది చేస్తున్నాం మేడం. కవులు చేస్తున్నా కానీ ఏం వెళ్తలేదు. పంట పెడుతున్నాం కానీ ఇప్పుడు ఇత్తులు పెట్టినాం, 25 ప్యాకెట్ ఇత్తులు పెట్టినాం. ఇవాళకి 8 రోజులు మేడం, ఒక్క గింజ గిట్ట మలవలేదు. 10 మంది కూలీలో పెట్టినాం. అరక లేదు నాకు. మా ఆయన చనిపోయిండు. ఇప్పుడు ఆయన చనిపోయి 10 ఏళ్ళు. బాబు 3 నెలలు కడుపులుండు. అమ్మాయి 3 సంవత్సరాలు ఉన్నది. 10 ఏళ్ళు అప్పులు ఎక్కువ అయ్యి ఊరు పెట్టుకొని చచ్చిపోయింది మేడం. కావులకు తీసుకున్నా వేసిన మేడం, గింజలు పెట్టినాం మొలవలేదు. నేను కూలికి పోతున్నా, 300, 9 గంటలకు పోతే 6 గంటలకు వస్తాం. 300 మేడం. 300 పిల్లలు ఏం చదివియాలి, నా ఖర్చు ఏంది, ఇబ్బంది పడి బతుకుతున్నాం మేడం. నాకు 1.5 ఎకరా ఉంటుంది మేడం.
మా మరిదోళ్ళది 3 ఎకరాలు చేస్తున్నా, 5 ఎకరాలు చేస్తున్నా మేడం. 5 ఎకరాలు చేస్తున్నా, ఎకరానికి 5,000 కట్టాలి మేడం. 10-12 సంవత్సరాలు నేను కౌలుకు చేయబట్టి ఇక ఇంతలోనే ఉంటున్నా. ఈ ఏడు మిగిలింది ముందుకు కడుతున్నా, ముందుకు మిగిలింది ఆ ముందుకు కట్టుకుంటూ పోతున్నా మేడం. ఇక అప్పు అయితే ఉంటుంది కానీ ఇంకా అప్పు తేరిపోయింది, నిమ్మడంగా ఉన్న అనేదే లేదు మేడం. ఏటా 50,000 20,000 అప్పు అయ్యే ఉంటుంది. అవి కట్టే వరకు ఇట్లా అయిపోతుంది. ఒకనాడు మంచిగా తిన్నాము, మంచిగా నిద్రపోయినాము అనేది లేదు మేడం. ఇక ఇప్పుడు హైదరాబాద్ పోయి బతుకుదామంటే నేను ఒక్కదాన్ని రూమ్ ఏడ పెట్టుకొని బతుకుతా, ఏం కష్టం చేసుకుంటా అని ఇక వ్యవసాయం పట్టుకొని చేస్తూనే ఉన్నాం మేడం. ఇక చేసిన దాంట్లో మాకేం లాభం లేకుండా పోతుంది. కవులుకు ఎకరానికి 5,000 కడతానే ఉండాలి. మా వాళ్ళు అయినా చూడరు, మంది అయినా చూడరు. ఇక ఈ అప్పులు మేడం ఇక తీర్పలేకపోతున్నాం. అప్పులు ఏమైనా చిన్న వస్తువు ఉంటే కూడా మార్వాడి షాపులలో పెడితే 3 రూపాయల వడ్డీ. ఆ 3 రూపాయల వడ్డీకి అవి తేలేక అందులోనే పోతున్నాయి మేడం. మాకు బంగారాలు ఉన్నాయి, ఏమైనా కాళ్ళకు గొలుసులు అవి ఏమన్నా ఉన్నా కూడా. అసలు కౌలు రైతుకు గుర్తింపే లేకపోవడం వల్ల, ఇతర ఏ సబ్సిడీ పథకాలు అందకపోవడం వల్ల, వాళ్ళకి వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది అయితే కొనసాగుతూనే వస్తుంది. అందుకనే తెలంగాణ రాష్ట్రం పరిధిలో దాదాపు 1995 నుంచి రైతుల ఆత్మహత్యల్ని నమోదు చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి 2014 వరకు సుమారుగా ఒక 25,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2014 నుంచి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గత 2022 వరకు 9 సంవత్సరాల కాలంలో సుమారుగా 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తిరిగి ఇప్పుడు 2022 తర్వాత కూడా ఈ సంవత్సరంలో కూడా ఇప్పటికే 130 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఎవరైతే వ్యవసాయం చేయడానికి కౌలుకు భూమిని తీసుకుంటున్నారో వాళ్ళకి వ్యవసాయం అస్సలు గిట్టుబాటు కావట్లేదు. ప్రభుత్వం వైపు నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి సహాయం అందట్లేదు. కాబట్టి వాళ్ళు అప్పుల పాలైనటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళల్లో 80% కౌలు రైతులే ఉన్నారు. ఏ కౌలు రైతు ఇంటికి వెళ్ళినా, ఏ రైతుతో మాట్లాడినా వారి వేదన ఇదే. ఓ పక్క కౌలు కట్టడం, మరో పక్క పెట్టుబడి, పంట పండకపోతే పెరిగిపోయే అప్పులు. ఈ భారం మోయలేకపోతున్నాం. ప్రభుత్వం తమను గుర్తించాలి. వాస్తవ సాగుదారులమైన తమకు సాగు సాయం అందించాలనే విజ్ఞప్తులే చేస్తున్నారు. మాకు ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలి మేడం. కౌలు రైతులకు సాయం చేయాలి. ఏది లేకపోతే మేము ఎట్లా బతాం మేడం? గిట్లనే వెనక పడిపోతూనే ఉన్నాము. చేస్తున్నాము కడుతున్నాం. మా రెక్కలు అయితే ముక్కలు చేసుకున్నా కానీ మాకు ఏం లాభం లేదు మేడం. మేము చేయలేకపోతున్నాం కూడా. మాకు కౌలు రైతులని గుర్తించి మాకు ఏమైనా సాయం చేయాలి. ఇప్పుడు ఆ రైతులకు మాకు సంబంధం లేకుండా మాకు ఏదన్నా మీరు సాయం చేయాలి. సొంతం పొలం ఉన్నోనికి ఇప్పుడు ఎకరాల లెక్క ఉన్న పైసలు పడతాయి, ఇట్లా మోడి పైసలు పడతాయి. ఇప్పుడు రైతు బీమాని ఏదన్నా ఇప్పుడు చనిపోయినా, ఏదన్నా రైతు బీమాని చనిపోయినా కానీ 5 లక్షలు వాళ్ళకే అంతాయి. ఇప్పుడు మనం పంట చేస్తాం, ఏదో మనకు పంట బాగానే వండిందని మనం వేస్తాం, సీసీకి వేస్తాం. సీసీకి వేసినప్పుడు ఏం పోతుంది? రైతుకే పోతుంది, మనకు రాదు. మేము రెక్కలు ఆడిపించుకుంటున్నాము, మళ్ళీ మేము కూలీ అల్లనే చేస్తున్నాం, మా కూలీ వెళ్తలేదు, మా రెక్కలు వెళ్తలేవు, మేము కష్టపడుతున్నాం. ఎంత కష్టపడ్డా మా కష్టానికి మేము తింటాను కూడా మాకు ఇంత మిలుగకుండా అయిపోతుంది. మా రెక్కల మీదనే మేము జీవిస్తున్నాం. అట్లా కాకుండా మాకు కూడా ఒక ఉంది, ఒక ఆధార్ కార్డు కూడా ఓటుకి ఎట్లా చేసిరో మాకు కూడా ఒక రైతుకు ఒక కార్డు అలాగా చేస్తే మేము చేసుకున్న పంట మా కార్డు మీద పడితే అది అన్నా కొద్దిగా మేము ఆసరయ్యి కొద్దిగా తినదలుచుకుంటాం అన్న ధీమతో మేము ఉంటున్నాం మేడం. మేము ఏమన్నా పత్తి గింజలు కొనుక్కొని ఇక్కడ నెట్ పైసలు పెట్టేది లేదు. ఉద్దర తెచ్చుకుంటాం. 800 ప్యాకెట్ పైసలు పెడితే క్యాష్ పెడితే మేము ఉద్దర తెచ్చుకుంటే 1,000 రూపాయలు 1,200 దాకా వేస్తారు మేడం. ఒక్కొక్కరు ఒకరు ముక్కు పరిచయం ఉన్న వాళ్ళు 1,000 చేస్తారు. మనం కొత్తగా పోతే 1,200 ఒక ప్యాకెట్కు 3 రూపాయలు ఇంట్రెస్ట్. ఒక్క దున్నే ట్రాక్టర్లలోకి ఇచ్చుకుంటాం మేడం. ఎండాకాలం కూలి 4 చేసుకుంటాం, 15 మళ్ళీ వేసుకుంటాం. నోరు కట్టుకొని మేము ఇట్లా చికెన్ మటన్ తిని తెల్ల బట్టలు వేసుకొని తిరిగేది మాకు తెలియదు. ఎంతసేపు ఉన్నా కష్టం చేసుకున్నాం, 10 రూపాయల దగ్గర పెట్టుకున్నామా, మళ్ళీ వానకాలం వచ్చిందా ఆ 10 అలా పెట్టినామా, మళ్ళీ నోరలు పెట్టి చూసినామా, అంతవరకే ఉంది మేడం. ఈ 2 సంవత్సరాలకి వెళ్ళి వచ్చి 3,50,000 అప్పు అయింది మేడం. పోయిన సంవత్సరం రాలవాన వాడి మొత్తం పోయింది. మళ్ళీ 2సారి గింజలు పెట్టాము. 2సారి గింజలు పెడితే కాలం కాలే, అది ఆడికి అయింది. ఫస్ట్ పెట్టిన వర్షం రాళ్ళ వర్షానికి కారమైంది, మొత్తం మీద పడ్డది. 3,50,000 పోయిన సంవత్సరం మీద పడ్డది. ఈ సంవత్సరం ఇంకేం లేదు. పెట్టనైతే పెట్టినాం, పెట్టుబడి పెట్టినాం, ఇంకా మీద వాళ్ళే మిగిలలే. రేపు పంట అంతే తెలుస్తుంది. సహాయం భూమి ఉన్న వాళ్ళకి ఇచ్చేది కాదు, పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇచ్చేది. పెట్టుబడి ఎవరు పెడితే వాళ్ళకి, భూమి యజమాని సొంతంగా వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి ఇవ్వాలి, కౌలు రైతు వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది మన ఉద్దేశం తప్ప నువ్వు భూమికి ఇస్తున్నామనేటువంటి పథకం అయితే కాదు. అట్లాంటి పథకం పెడితే అప్పుడు తీసుకోవచ్చు. ఇది ఒక భాగం.
రెండోది అందుకే ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇట్లాంటి చర్చ వచ్చినప్పుడు కొంతమంది రైతులు ఒక సూచన చేశారు, సరే ఇచ్చేదేదో ఒక 50% భూమి యజమానికి ఇవ్వండి, అమౌంట్లో ఒక 50% కౌలు రైతుకి ఇవ్వండి, వాళ్ళు నష్టపోకూడదు, వాళ్ళకి బాధపడకూడదు, మేము కూడా సంతోషంగా ఉండాలి అని అనుకుంటే కొంత అమౌంట్ని డివైడ్ చేసి ఇట్లా ఇవ్వండి అనేటువంటి చెబుతారు. రైతు స్వరాజ్య వేదికగా మేమైతే చాలా స్పష్టంగా ఎవరు సాగు చేస్తే వాళ్ళకి పెట్టుబడి సహాయం అందాలి, భూమి యజమానికి ఇచ్చే సహాయం ఏమన్నా ఉంటే అది ఇవ్వు, వడ్డీ లేని రుణాలు వాళ్ళకి ఇవ్వు, అట్లాంటివి ఏదన్నా ఉంటే ఇందు కాదండి. పంట రుణం కానీ, పంటల బీమా కానీ, రైతు భరోసా లాంటి సహాయం కానీ ఇట్లాంటివి ఖచ్చితంగా సాగు చేసే రైతులకే ఇవ్వాలనేటువంటిది మా అభిప్రాయం. కౌలుకు భూమి ఇచ్చే విధానం నోటి మాట మీద నడుస్తుంది కానీ భూ యజమానికి కౌలు రైతులకు మధ్య ఎటువంటి రాతపూర్వక పత్రాలు ఉండవు. చాలా మంది కౌలు రైతులకు తాము సాగు చేస్తున్న భూమికి సంబంధించిన సర్వే నెంబర్లు కూడా తెలియదు. సర్వే నెంబర్లు, పాస్బుక్లు అడిగినా భూ యజమానులు ఇచ్చే పరిస్థితి లేదు. పైగా రాబోయే రోజుల్లో ఒకవేళ ప్రభుత్వం వాస్తవ సాగుదారులకే సాయం అందిస్తాం అంటే భూ యజమానుల నుండి అవరోధాలు వస్తాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదీ కాక రాష్ట్రంలో మొత్తం 62% మంది రైతులు 2.5 ఎకరాల లోపు ఉన్నవారే. వీరిలో చాలా మంది ఉన్న ఊర్లో బతకలేక భూమిని కౌలుకిచ్చి పట్నాలకు పోయి బతుకుతున్నారు. అలాంటిది సాగు చేసే వాళ్లకే పెట్టుబడి సాయం ఇస్తామంటే వారి నుండి ఎటువంటి స్పందన వస్తుందో కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాదు, పంట పెట్టుబడి అన్నది సాగు చేసే వాళ్లకు అందేది కానీ భూమి కలిగి ఉన్నంత మాత్రాన అందాలని కోరడం సబబు కాదు అనే విషయాన్ని వారికి చెప్పి సానుకూలంగా ఒప్పించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతంతా ప్రభుత్వం తీసుకోవాలి. రాత ఉండదు ఏముండదు మేడం, ఇచ్చినప్పుడు నోటి మాట మీదనే తీసుకుంటాము అంతవరకేను. కాగితాలు అవి అలాంటివి మన వడ్డీకి పైసలు తెచ్చుకుంటే కాగితాలు కానీ అవి కానీ రాసుకుంటారు. ఇది ఏం లేదు, మాట మీదనే. ఇప్పుడు నువ్వు ఉండవు మేడం, మేడం మేము ఏం చేసి బతుకొని నీళ్ళకి మేడం చేసుకుంటామని అంటాం. నేను మాట మీద నీకు ఇస్తున్నాను, నువ్వు ఇస్తున్నావు ఇంకోసారి, ఇంకా నాకు పండినా పండకపోయినా నీకు ఇవ్వాలి అంతే. ఇవ్వకపోతే ఇంకోసారి ఇవ్వవు నువ్వు. ఇంకా మేము కూడా ఏం చేయలేము. గవర్నమెంటే మాకేమన్నా ఒక కార్డు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. కాగితం రాసిస్తే వీళ్ళు పట్టాలు అవుతున్నాయి భూములు, మాకు కాగితాలు ఏమి లేవు. ఫస్ట్ పైసలు తీసుకుంటారు, ఇచ్చేస్తారు. అంటే కౌలు అనేది ముందే తీసుకుంటారు. నేను 2 ఎడ్లు అమ్మి కౌలు కట్టిన. మండలానికి ఒక 2-3 వాలంటీర్లు ఉండి ఒక మన సీజన్ మీద వచ్చి ఊరికి వచ్చి మన వ్యవసాయ అది ఉంది కదా మేడం, రైతు వేదిక దగ్గరకు వచ్చి ఒక సభ పెట్టుకొని రైతులందరూ సభ పెట్టుకొని ఏ రైతు కౌలుకు చేసిండు ఆ రైతు పేరు గుర్తించి వాళ్ళకు ఒక కార్డు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేడం. రైతు వ్యవసాయదారుని భూమి హక్కునికి లేకుండా సంబంధం లేకుండా మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు ఏంది ఫీల్డ్ మీదకి వచ్చి చూసి చేసుకున్నా మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం మేడం. మాట మీద 10 మందిలా కూర్చొని 10 మంది ఎట్లా చెప్తారో ఇంకా అట్లనే అదే ప్రకారం నడుస్తుంది. ఇక్కడ పత్రాలు గిత్రాలు నడుస్తలేవు మేడం. ఎక్కువ ఎకరాలు అయితే ఇక్కడ లేవు, అంతా 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరం అద్దె ఎకరం వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఒక 30-40 మంది కన్నా ఎక్కువ కౌలు ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే పట్టణాలలో బతకపోతురు కాబట్టి ఇంకా 2 ఎకరాలు అద్దె ఎకరం ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం, ఏదుమో పందుమో వస్తే తిండికన్నా అయితే అని చెప్పేసి ఇచ్చుకునే వాళ్ళే ఊరు ఎక్కువ. ఉన్నదే అద్దె ఎకరం ఉండే అది కౌలు రైతుకి ఇస్తే మరి రైతు పరిస్థితి గందరగోళం అవుతుంది కదా. ఈడ దాన్ని కనిపెట్టుకొని ఉంటే రైతు బతకలేడు కదా. ఇప్పుడు కేవలం ఇది ఉంటే బతకలేడు కాబట్టి అట్లా పోతుర్రు. ఇప్పుడు ఆ పరిస్థితి వస్తే మాత్రం వాళ్ళు ఈ చేసుకొనే మళ్ళీ పోతారు, అంతే పరిస్థితి ఏర్పడుతుంది తప్ప అట్లా ఇప్పుడు అది ఇష్టం పెట్టలేదు అనుకో గవర్నమెంట్, అవసరం అనుకుంటే నాటేసుకుంటారు, ఎవరికైనా నీళ్ళు చూడమని చెప్పిపోతారు. 5 ఎకరాల లోపు ఉన్న చోటు రైతులకు మాత్రం రైతులకే ఇవ్వాలి, అది వాస్తవం. వేరే వాళ్ళు రైతులకు ఇవ్వలేదనుకో ఇక ఉపయోగం ఏముంటుంది, ఆ వచ్చేది తక్కువ. 1-2 ఎకరాలకు వచ్చే కౌలు తక్కువ. నువ్వు కౌలు ఆ టైంలో రాదా, పంతిస్తాలు లేకుండా లేదు. ఇంకా రైతు బంధు కూడా రాకపోతే పరిస్థితి వేరే అవుతుంది. ఇలా అన్ని తెగుళ్ళు వస్తున్నాయి వరిచేలకు కానీ ప్రతి ఒక్క పంటకు కానీ. ఆ కొంచెం వేస్తే పంతది పండదు, అది కూడా ఇది రాదు అది రాదు, 2 రాకపోతే ఇబ్బంది పడతారు కదా రైతులు. అందుకనే పక్కా 5 ఎకరాల లోపున్న చోటు రైతులకు తప్పకుండా రైతులకే ఇవ్వాలి. మీరు ఒక మెరుగైన జీవితాన్ని ఆశించి ఇతర చోట్లకి వెళ్ళారు, ఇతర వృత్తుల్లో ఉన్నారు, ఇతర ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇతర ఆదాయాలు పొందుతున్నారు, భూమిని మాత్రం కౌలుకి ఇచ్చారు. కౌలు ఎట్లాగూ మీకు వస్తుంది, ఆ భూమి మీద కౌలు కూడా వస్తుంది. ఇన్ని చేసిన తర్వాత కూడా దాని మీద వచ్చే రైతు భరోసా కూడా మాకే రావాలి, దాని మీద వచ్చే పంటల బీమా కూడా మాకే రావాలి, దాని మీద వచ్చే పంట రుణం కూడా మాకే రావాలి అనేటువంటిది ఒక అనైతికమైనటువంటిది, అమానవీయమైనటువంటిది అని నా అభిప్రాయం. అటువంటి మనస్తత్వానికి సమాజం చేరడము అనేటువంటిది దిగజారిన సమాజానికే లెక్క అని నా అభిప్రాయం. వాళ్ళ ప్రజా సంఘాలు కావచ్చు, మా ఎమ్మెల్యేలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీలు కావచ్చు,
ఒక నిజంగా వ్యవసాయాన్ని బాగు చేయాలి అని అనుకుంటే గ్రామంలోకి వెళ్ళి రైతులతో సమావేశాలు చేసి వాళ్ళకి విషయాల్ని నచ్చజెప్పాలి. బాబు, ఈ చట్టం వచ్చింది సాగు చేసే వాళ్ళకి సహాయం చేయడానికి, మీ భూమికి ఎటువంటి డోకా లేదు, మాది గ్యారంటీ, మా రెవెన్యూ శాఖ మీకు ఏం ఇబ్బంది కలిగించదు, మీరు కౌలుకి ఇచ్చినా కూడా మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టదు, పైగా రాతపూర్వక ఒప్పందాలు మేము అడగట్లేదు, మేము ఈ కౌలుదారుల ప్రకారం ఎవరన్నా ఉన్నారా అని గ్రామంలో ఎంక్వైరీ చేస్తాము, నిజంగా ఉన్నారు అని చెప్పిన వాళ్ళకే గుర్తింపు కార్డు ఇస్తాము, ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళకి సహాయం చేయడానికి ఈ పథకం వచ్చింది, మీకు ఇబ్బంది ఏమి లేదు అనేటువంటి మాట, ఒక పొలిటికల్ విల్ కావాలి దీనికి అనేది. అందుకే మేము అంటున్నాం, ఒక రాజకీయ దృక్పథంతో ఒక సంకల్పంతో ప్రభుత్వం ఉంటే రైతుల్లో ఉండేటువంటి భయాలని పోగొట్టడం చాలా తేలిక. రెండోది, గత 50-60 ఏళ్ల అనుభవంలో ఒక్క కౌలు రైతు కూడా తాను కౌలు చేస్తున్నటువంటి భూమి మీద కోర్టుకు వెళ్ళి కేసేయలే. అందరూ కూడా వాళ్ళు భూమి యజమానులతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలనే చూస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఒక జీవనోపాధిగా వ్యవసాయం చేయడానికి కౌలుకు తీసుకుంటున్నారు కనుక భూమిని, ఆ భూమి మీద వచ్చేటువంటి సహాయం మాకు రానివ్వండి, మాకే వచ్చేటట్టు చూడండి అనేటువంటిది మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. భూమి మీద హక్కుల కోసం ఏ కౌలు రైతు కూడా ఎదురు చూడట్లేదు. కౌలు రైతులకు సంబంధించి కేరళ అవలంబిస్తున్న విధానం సత్ఫలితాలను ఇస్తుంది. కౌలు రైతులకు భూ యజమానులకు మధ్యన గ్రామ పంచాయతీని మధ్యవర్తిగా ఉంచి కౌలు రైతులకు పంట రుణాలు కావచ్చు, ఇతర సహాయాలుగానే అందిస్తున్నారు. మన దగ్గర కూడా గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభలలో ఎవరైతే వాస్తవంగా భూమిని సాగు చేస్తున్నారో అలాంటి రైతులని, అలాంటి కౌలు రైతుల జాబితా రూపొందించి వారికి పెట్టుబడి సాయం కావచ్చు, ఇతరత్రా సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందించవచ్చు. కేరళలో వాళ్ళు రైతు భరోసా లాంటి పథకం, రైతు బంధు లాంటి పథకం లేదు. అయితే భూమిని అక్కడ మహిళలకి కౌలుకి ఇప్పిస్తున్నారు. భూమిల యజమానుల దగ్గర వాళ్ళందరూ చాలామంది చదువుకొని ఉద్యోగాలు చేసుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి సందర్భాల్లో ఊర్లో ఉండి వ్యవసాయం చేసుకుందాం అనుకునే మహిళల్ని కుటుంబశ్రీ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి గ్రామ పంచాయతీ మధ్యవర్తిగా ఉండి భూమి యజమానికిను ఈ కుటుంబాలకి ఒప్పందం చేయిస్తారు. చేయించిన తర్వాత వాళ్ళకి పంట రుణం ఇస్తున్నారు. ఆ పంట రుణానికి అయ్యే వడ్డీని ప్రభుత్వం కడుతున్నది. భూమి యజమానికి గ్యారంటీ ఉంది, గ్రామ పంచాయతీ మధ్యలో ఉంది కనుక భూమి ఎటుపోదు అనేటువంటిది. కౌలుకు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఒక పంట రుణం వస్తుంది అనేటువంటి గ్యారంటీ ఉంది. ప్రభుత్వం చాలా సందర్భాల్లో ఆ పంటల్ని కొనుగోలు చేస్తుంది. కాబట్టి అక్కడ కౌలు రైతులు గ్రామ పంచాయతీని మధ్యవర్తిగా పెట్టుకొని ఒప్పందాలు చేసుకొని నడిపించుకుంటున్నారు. అదొక మంచి పద్ధతి. ఇప్పుడు ఊళ్ళో చాలామంది బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ భూమిని ల్యాండ్ బ్యాంక్గా చేయండి. పట్టా వాళ్ళ పేరు మీదే ఉంటుంది కానీ ల్యాండ్ బ్యాంక్ చేయండి. ఊళ్ళో ఎవరైనా గ్రామ పంచాయతీని అప్రోచ్ అవుతారు, నేను ఒక 4 ఎకరాలు కౌలుకు చేసుకుందాం అనుకుంటున్నాను, దాంట్లో నుంచి భూమి ఇవ్వండి, కౌలు రేటు నిర్ణయించుకోండి, ఊర్లో ఈ కౌలు రేటు పెట్టుకుందాం అనేటువంటిది నిర్ధారించుకోండి. అది అప్పుడు గ్రామ పంచాయతీ మధ్యవర్తిగా ఉండడం వల్ల భూమి యజమానులకు ఒక భరోసా ఉంటుంది, కౌలు రైతులకు ఒక భరోసా ఉంటుంది. అప్పుడు పంట రుణం కానీ మిగతా సపోర్ట్లన్నీ కూడా కౌలు రైతుకే ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదో ఒక పద్ధతిలో మీరు గ్రామ స్థాయిలో వెరిఫికేషన్ చేయాలి. ఇప్పుడు చట్టంలో చెప్పినది ఏంటంటే మీరు గ్రామ సభలు పెట్టి నిర్ధారించండి అని. అంటే ఏమిటి? ఇప్పుడు ఒక గ్రామంలో ఒక 30 మంది కౌలు రైతులు సపోజ్ అప్లికేషన్ చేసుకున్నారనుకోండి, మీరు ఆ లిస్టుని ఈ ఫలానా కౌలు రైతు అప్లై చేస్తున్నారు, ఇన్ని ఎకరాల్లో చేస్తున్నామని చెప్తున్నారు, సదరు భూ యజమాని పేరు ఇది, సర్వే నెంబర్ ఇది అని మీరు ఆ లిస్టు మీరు పంచాయతీ కార్యాలయంలో మీరు పబ్లిష్ చేయండి, అందరికీ బహిరంగంగా తెలుస్తుంది. ఇప్పుడు దాంట్లో ఎవరైనా తప్పుడుగా క్లెయిమ్ చేస్తూ ఉంటే అందరికీ అది తెలిసిపోతుంది. సో మీరు ఫలానా తేదీని మేము ఒక బహిరంగ విచారణ పెడతాం గ్రామసభ ద్వారా అని ప్రకటించండి. సో అప్పుడు సపోజ్ ఆ దరఖాస్తు చేసుకున్న కౌలు రైతు తప్పుడుగా దరఖాస్తు చేస్తున్నారంటే గ్రామంలో ఎవరన్నా చెప్పచ్చు. భూ యజమాని కూడా లేదు ఈ కౌలు రైతు చేయట్లేదు అంటే భూ యజమాని అక్కడికి వచ్చి చెప్పచ్చు. ఇదే ప్రక్రియ మేము అడుగుతున్నది. ఎందుకంటే ఒకసారి గుర్తింపు కార్డు వచ్చిన తర్వాత వాళ్ళ గుర్తింపు కార్డు మీద పంట బీమా చేసుకోవచ్చు. వాళ్ళ గుర్తింపు కార్డు ఉపయోగించి ఒకవేళ పంట నష్టం జరిగితే వాళ్ళు నష్టపరిహారం తెచ్చుకోవచ్చు. క్రాప్ బుకింగ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. క్రాప్ బుకింగ్ అప్పుడు కూడా నేను ఫలానా భూములు నేను చేస్తున్నానని వ్యవసాయ అధికారులు రాసుకుంటే ఆ తర్వాత దానికి సంబంధించిన ఏమైనా బెనిఫిట్స్ వస్తే సాయిల్ టెస్టింగ్ కార్డు నుంచి ఏదైనా కూడా అది ఈ రైతు తోటి ప్రభుత్వం డీల్ చేస్తుంది. కాబట్టి ఆ గుర్తింపు కార్డు అనేది అన్ని రకాలుగా ఇంపార్టెంట్. తర్వాత పంట అమ్మడానికి వెళ్ళినా కూడా ఆ కార్డు మీద వాళ్ళు ధాన్యం అమ్మగలుగుతారు. దాని ప్రకారం వీళ్ళ అకౌంట్లో వాళ్ళు డబ్బులు వేయగలుగుతారు. సో ఈ రకంగా రైతు భరోసాను పక్కన పెట్టినా ఈ రకరకాల లాభాలు అనేవి గుర్తింపు కార్డు వల్ల ఉన్నాయి. కాబట్టి గుర్తింపు కార్డు ఫస్ట్ ఇవ్వడం అనేది ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోవాలి. కౌలు రైతుల గుర్తింపు క్లిష్టమైనదే కానీ కష్టమైనదేం కాదు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కోనేరు రంగారావు కమిటీ కౌలు సంస్కరణలకు సంబంధించిన సిఫార్సులు కూడా చేసింది. దానికి సంబంధించి 2011లో భూ అధికృత సాగుదారుల చట్టం తెచ్చారు. ఆ చట్టం ప్రకారం కౌలుదారులకు రుణార్హత కార్డులను కూడా జారీ చేశారు. 2015-16 సంవత్సరంలో కూడా ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో జేఎల్జీ రుణాలను కూడా కౌలు రైతులకు ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం శ్రద్ధ పెడితే కౌలు రైతులకు సాయం అందించడానికి చాలా మార్గాలు ఉంటాయంటున్నారు నిపుణులు. 2011లో భూ అధికృత సాగుదారుల చట్టాన్ని అనుసరించి కౌలు రైతులకు సాయం అందించవచ్చు. దీని ప్రకారం ప్రతి కౌలు రైతు భూ యజమానితో సంబంధం లేకుండా ఓ గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మండల స్థాయిలో పరిశీలించి కౌలు రైతు అనే కార్డు అందజేస్తారు. ఆ కార్డుతో కౌలు రైతులు రుణాలను పొందవచ్చు, పంటను అమ్ముకోవచ్చు. 2015-16లో కూడా ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో చాలా మంది కౌలు రైతులు ఈ గుర్తింపు కార్డుల సహాయంతో రుణాలను సైతం పొందారు. 2007లో కోనేరు రంగారావు కమిటీ వేసినప్పుడు భూ సమస్యల మీద వాళ్ళ రిపోర్ట్ 2007లో వచ్చింది. వాళ్ళు వేసినది 2005లో వేశారు. వాళ్ళ రిపోర్టు ఆధారంగా కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, కౌలుకు చేస్తున్న సాగుదారుల్ని గుర్తించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి దానికోసం మీరు ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి వాళ్ళకి గుర్తింపు కల్పించాలి. ప్రభుత్వ స్కీములు సపోర్ట్ అంతా కూడా వాళ్ళకి అందాలి అని క్లియర్గా చెప్పింది. ఆ సిఫార్సులను అమలు చేస్తూ 2011లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చట్టం తీసుకొచ్చారు. దాంట్లో చాలా స్పష్టంగా ఒక ప్రక్రియ అనేది ఇచ్చారు. సో ఇది చాలా సింపుల్ ప్రక్రియ. అంటే ఏ కౌలు రైతన్నా ఒక దరఖాస్తు చేసుకుంటారు. నేను పలానా భూమిలో పలానా సర్వే నెంబర్లో 3 ఎకరాలు తీసుకుని సాగు చేస్తున్నాను. ఈ సర్వే నెంబర్ వాస్తవ భూ యజమాని ఈ పలానా వ్యక్తి. కానీ నేను ఈ సంవత్సరానికి మాత్రమే, ఒక్కొక్క సంవత్సరానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. 2-3 సంవత్సరాలు దరఖాస్తు చేసుకోవడానికి లేదు. ఈ సంవత్సరంలో నేను చేస్తున్నాను అని చెప్పి సంతకం పెట్టి వాళ్ళు ఫామ్ ఇస్తే, అప్పుడు అది రెవెన్యూ అధికారుల బాధ్యత ఏంటంటే, అక్కడ గ్రామానికి వెళ్ళి విచారించి వాస్తవంగా వీళ్ళు సాగు చేస్తున్నారా లేదా అనేది కనుక్కొని సాగు చేస్తామంటే వాళ్ళకు గుర్తింపు కార్డు ఇవ్వడం. ఇది ప్రభుత్వం బాధ్యత. వాస్తవానికి చెప్పాలంటే 2015-16లో అంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత కూడా ఆ చట్టాన్ని తెలంగాణలో కూడా వర్తింపజేసే విధంగా యాక్చువల్గా అసెంబ్లీ కూడా ఆమోదించింది. అంటే చాలా చట్టాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చట్టాలు తెలంగాణలో కూడా వర్తించేలాగా దాన్ని మార్పు చేసుకోవడం జరిగింది. ఆ చట్టాల్లో ఇది కూడా ఒకటి. సో ఈ చట్టాన్ని 2015-16లో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అమలు చేశారు. 44,000 మందికి కౌలు రైతులు కార్డులు ఇచ్చారు. పెట్టుబడి సహాయ పథకం ఒకటి ఖచ్చితంగా ఎవరు సాగు చేస్తే వాళ్ళకే ఇవ్వాలి. రెండవది, వాళ్ళు కౌలు రైతుల్ని గుర్తించాలి. ఆ గుర్తించడానికి కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పుడు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, రెవెన్యూ శాఖ మంత్రిగా రఘువీరారెడ్డి గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఆ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు దాంట్లో ఒక మాట స్పష్టంగా చెప్పారు. ఇది కౌలు రైతుల్ని గుర్తించడానికి మాత్రమే తీసుకొస్తున్నటువంటి చట్టము. ఈ చట్టం వల్ల భూమి మీద ఎటువంటి హక్కు కౌలు రైతులకు ఏర్పడదు అనేటువంటిది కూడా చట్టంలో రాశారు. అదే సమయంలో వాళ్ళు ఏం చెప్పారంటే, రెవెన్యూ శాఖ పనిగట్టుకొని ప్రతి సంవత్సరం కౌలు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలి. ఆ దరఖాస్తులన్నింటినీ గ్రామ సభలో పెట్టాలి, అక్కడ విచారణ చేయాలి. నిజంగా గ్రామంలో వాళ్ళందరూ ఈయన కౌలు చేస్తున్నాడు, ఆమె కౌలు చేస్తుంది అనేటువంటి విషయాలు చెప్పినప్పుడు వాళ్ళకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి. దాన్ని లోన్ ఎలిజిబిలిటీ కార్డు లేదా రుణ అర్హత కార్డు అంటారు. ఆ కార్డు ఇచ్చినటువంటి కౌలు రైతులకి అది పంట రుణం ఇవ్వడం కానీ, ఇతర సహాయ పథకాలు ఇవ్వడం కానీ, సబ్సిడీలు ఇవ్వడం కానీ చేయాలనేటువంటిది ఆ చట్టం యొక్క ఉద్దేశం. ఆ చట్టం 2011 నుంచి 2015-16 వరకు కూడా అమలయ్యింది. గుంట భూమి లేకపోయినా సాగును నమ్ముకున్న కౌలుదారులందరికీ ఎకరాకు 15,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తామని, వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు కేబినెట్ సబ్ కమిటీ వేసి ఎవరికి పంట పెట్టుబడి సాయం అందించాలనే దిశగా ప్రయత్నం చేస్తుండడం అభినందనీయమేనని, వారి నుండి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని, ఒకేసారి మొత్తం కౌలు రైతులను గుర్తించకున్నా ఏటా 4 నుండి 5 లక్షల మందిని గుర్తిస్తూ పోతే బాగుంటుందని కోరుతున్నారు రైతు సంఘాలు. సబ్ కమిటీ వాళ్ళు ఉమ్మడి జిల్లాలన్నింటిలో కూడా సమావేశాలు పెడుతున్నారు. ఇది చాలా మంచి పరిణామంగానే మేము చూస్తున్నాం. కొంత లేట్ అయినా కూడా సరైన నిర్ణయం తీసుకోండి, అప్పుడే కలకాలం రైతులకి మేలు చేసిన వాళ్ళు అవుతారనేది మా పొజిషన్. కాబట్టి కన్సల్టేషన్స్ చేయడం మంచిదే. 2011 చట్టాన్ని అమలు చేసి కౌలు రైతుల గుర్తింపు కార్డు ఇవ్వడం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం వెనకడుగు వేయకూడదు.
ఎందుకంటే అది తప్పనిసరిగా వాళ్ళు తెచ్చిన చట్టమే, అన్ని ఆలోచించుకుని తెచ్చిన చట్టము. కేవలం దానికి ఒక పొలిటికల్ విల్ అవసరం. కాంగ్రెస్ పార్టీ 2022 మేలో వాళ్ళు వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో రాశారు, మేము భూమి యజమానులతో పాటు రైతు భరోసా ఎకరానికి 15,000 కౌలు రైతులకు కూడా ఇస్తామనేటువంటి మాట రాశారు. తర్వాత సెప్టెంబర్లో పోయిన సంవత్సరం అప్పుడు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఒక ఉత్తరం రాశారు, కౌలు రైతులకు మేము భరోసా ఇస్తున్నాము, మా పార్టీ అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తిస్తాము, ఈ 2011 చట్టం ప్రకారమే గుర్తిస్తాము అనేటువంటిది కూడా చెప్పారు. అందుకని గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు పాజిటివ్ స్టెప్స్ కొన్ని వేసింది. రెండోది, ఇది కొంచెం సంక్లిష్టమైనటువంటి సమస్య కనుక ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రైతుల్లో వ్యతిరేకత రావచ్చు, పొలిటికల్గా డ్యామేజ్ కావచ్చు అనే భయాలు కూడా ప్రభుత్వానికి ఉంటాయి. తప్పేం లేదు. ఒక రాజకీయ పార్టీగా, అధికార పార్టీగా ఒక కన్సల్టేషన్ చేయడం అనేటువంటిది కూడా మంచి పద్ధతి. సహకార సంఘాల ద్వారా చేశారు, రైతు నేస్తం రైతు వేదికల ద్వారా చేశారు, గ్రామ మండలాల్లో మీటింగులు పెట్టడం ద్వారా చేశారు, ఇప్పుడు జిల్లా స్థాయి సదస్సుల ద్వారా చేస్తున్నారు, అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతామంటున్నారు, అసెంబ్లీలో కూడా చర్చిస్తామంటున్నారు. ఈ ప్రక్రియ అంతా నడవడానికి దాదాపు జూలై ఎండింగ్ దాకా అవుతుంది. ఈ ప్రక్రియ అంతా నడిచిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఒక నిర్ధారణకి రావాల్సినటువంటి అవసరం ఏముందంటే, ఏం భయాలు వ్యక్తం చేశారు భూమి యజమానులు, ఆ భయాల్ని తీర్చే బాధ్యత వీళ్ళది. కౌలు రైతులు ఏం కోరుకున్నారు, ఆ కోరికకు అనుగుణంగా మీ హామీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. 20 లక్షల మందిలో మొదటి సంవత్సరం 3-4 లక్షల మందికి ఇచ్చినా సరే మెల్లగా ఈ ప్రక్రియ పడితే, రైలు పట్టాలు పడితే మెల్లగా బండి నడుస్తుంది. ఇప్పుడు ఆ కార్డు మీద చూస్తే కార్డు మీదే పెద్ద అక్షరాల్లో రాసి ఉంటుంది, ఈ కార్డు కేవలము ప్రభుత్వ పథకాల అర్హత కోసం మాత్రమే పనిచేస్తుంది, దీనివల్ల భూమి పైన ఎటువంటి హక్కులు లభించవు, దీని ఆధారంగా భూమి హక్కుల కోసం కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు అని ఆ కార్డు మీద రాసి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అంటున్నట్టుగా భూ యజమానులకి నిజంగానే కొన్ని అపోహలు కానీ భయాలు కానీ ఉంటే ప్రభుత్వం చొరవ తీసుకొని ఇది అసలు పరిస్థితి, ఈ కార్డు ఇవ్వడం వల్ల మీ భూమిపై హక్కులకు ఎటువంటి భంగం కలగదు, ఈ కార్డు తీసుకుని ఎవరైనా కూడా కోర్టుకి ఆ భూమి మీద నాకు హక్కు ఉంది వెళ్ళడానికి వీల్లేదని కార్డు మీద రాసి ఉంటుంది, చట్టంలో కూడా రాసుంది. ఈ విషయాలన్నీ ప్రభుత్వమే చొరవ తీసుకొని భూ యజమానులకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కౌలు రైతులను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించే ప్రక్రియలో అనేక రకాల సంక్లిష్టతలు ఉన్న నేపథ్యంలో అటు భూ యజమానులకు ఇటు కౌలు రైతులకు ఎవరికీ ఇబ్బంది కలగకుండా సామరస్యంతో ప్రభుత్వం ముందుకు పోవాలి. కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకొని సాగులో సహకారం అందించాలని కోరుతున్నారు కౌలు రైతులు. మరి ప్రభుత్వం కౌలు రైతుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, నల్గొండ నుండి. For more videos like this, subscribe Big TV channel.